శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎవరైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ రావాలని అనుకుంటున్నారో, ఒకవేళ మీరు ప్రేమికులై ఉండి మీ ఇద్దరు చాలా ఇష్టంగా ఉండి మీ మధ్యలోకి వేరే వ్యక్తి వచ్చి మిమ్మల్ని విడదీసి వారిద్దరూ ఇష్టంగా ఉంటున్నారు, మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు, బిజినెస్ పార్ట్నర్స్ అయి ఉంటారు. వీళ్ళిద్దరూ బిజినెస్ చేసి ఒక రేంజ్కి వెళ్తుంటే మూడో వ్యక్తి మధ్యలో ఎంటర్ అవుతారు. మీ ఇద్దరిని విడదీయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళిద్దరూ కలిసి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. ఒక స్త్రీ, ఒక పురుషుడైనా ఎవరైనా సరే ఇద్దరు కలిసి మిమ్మల్ని బాధ పెడుతున్నా సరే, మీరు చేసే పనిలో మధ్యలో ఆటంకాలు కలిగిస్తున్నా సరే, వారి మధ్యలో గొడవలు రావాలని, వారిద్దరూ విడిపోవాలని, వారు మిమ్మల్ని పెట్టే బాధలు భరించలేక మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారికి తేలికైనటువంటి పరిహారం ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ పరిహారం మీరు చేయడం వల్ల ఇద్దరు వ్యక్తులు కూడా 11 రోజుల్లోనే ఇద్దరి మధ్య గొడవలు అనేవి జరగడం అనేది ప్రారంభమవుతుంది. ఎంత పెద్దగా గొడవ జరుగుతుందంటే ఒకరి ముఖాన్ని ఒకరు చూడనంత, ఇష్టపడినంతగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి. ఈ రెమెడీ మీకు చాలా లాభాలు తెచ్చిపెడుతుంది. ఏం చేయాలంటే, మీరు పశ్చిమ ముఖంగా ఒక ఆసనాన్ని వేసుకోండి. మీరు కూర్చున్న ముందే కాళ్ళు, చేతుల, ముఖం శుభ్రంగా కడుక్కోండి, కూర్చోండి. లేదా స్నానం చేసిన కూర్చున్నట్లయితే మరీ మంచిది. ప్రశాంతమైన మనసుతో కూర్చోవాలి. ఆసనాన్ని వేసుకుని కూర్చోవాలి, కింద కూర్చోకూడదు. తర్వాత మీరు ఒక వైట్ కలర్ ప్లెయిన్ పేపర్ని తీసుకోండి. మీరు బ్లాక్ కలర్ పెన్ కావాలి కదా, కొద్దిగా ఉప్పు కూడా కావాలి. ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకొని మీరు పశ్చిమ ముఖంగా ఆసనాన్ని వేసుకుని కూర్చోండి. ఇప్పుడు ఏం చేయాలంటే, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ పైన 4 గళ్ళు వచ్చే విధంగా మీరేం చేస్తారంటే డ్రా చేయండి. అంటే 4 గళ్ళు వచ్చేలాగా చేయండి. దాంట్లో 2 గదుల్లో కూడా 108, కింద గడిలో 108 అని రాయండి. మీ కుడి చేతి, ఎడం చేతి పక్క కూడా ఆ ప్లేస్లో కూడా మీరు ఎవరైతే శత్రువు ఉంటారో ఆ శత్రువు పేరు రాయండి. ఇప్పుడు 108 రాసిన నెంబర్ మీద మీరు ఏం చేస్తారంటే, ఉప్పు ఉంది కదా, ఆ ఉప్పుని ఒక 2-3 చిటికలు ఉప్పు పైన 108 నెంబర్ మీద, కింద 108 నెంబర్ మీద కూడా కల్లుప్పును ఉంచండి. పేపర్ మీరు మీ నేలపై ఉంచకూడదు, ఒక ప్లేట్లో పెట్టండి. అయితే ఇప్పుడు ఆ పేపర్ని చూస్తూ మీరు రాసిన పేర్ల మీద ఎడం చేతి యొక్క వేళ్ళను ఉంచి ఇవి నేను చెప్పిన మంత్రాన్ని చెప్పండి. ఆ మంత్రం ఏంటంటే, ఓం క్లీం ఆమోక్షి విభాజితం కురు కురు స్వాహ. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం క్లీం ఆమోక్షి విభాజితం కురు కురు స్వాహ. ఇప్పుడు ఈ మంత్రాన్ని ఈ వ్యక్తి యొక్క పేరు పైన వేళ్ళను పెట్టి 21 సార్లు చెప్పండి. ఈ మంత్రాన్ని రాసి పెట్టుకోండి. ఒకవేళ మీకు ఒకవేళ మీ నోటిచ్చి చెప్పినా ఇబ్బంది లేదు. మీరు ఏం చేస్తారంటే, మీరు ఉన్న చోటనే ఆ వ్యక్తి యొక్క పేరును కూడా చెప్పండి. 2 సార్లు మంత్రం ఇప్పుడు చెప్పుకునే మంత్రం ఉంది కదా, రెండో చోట ఉంది కదా, వేరే వారు చెప్పడం ఇవ్వండి. ఒకసారి 21 సార్లు చెప్పిన తర్వాత ఆ వ్యక్తి పైన ఉంచండి. మళ్ళీ 21 సార్లు చెప్పినప్పుడు ఇంకో వ్యక్తి పేరు పైన వేళ్ళను ఉంచండి. ఈ విధంగా మీరు మంత్రాన్ని 21 సార్లు జపించి, ఒకసారి ఆ వ్యక్తి పేరు మీద వేళ్ళను ఉంచి, మళ్ళీ 21 సార్లు చెప్పిన తర్వాత ఇంకో గల్లో ఆ వ్యక్తి యొక్క పేరును ఉంచాలన్నమాట. పూర్తి మంత్రం అయిపోయిన తర్వాత మీ వేళ్ళను తీసివేసి మీరు ఆ పేపర్ని తీసుకొని మీ ఇంటి బయటికి వెళ్ళిపోయి దాని మీద ఉప్పును ఏదైతే ఉందో మొదట్లో వేసేయండి. వేసేసిన తర్వాత ఆ పేపర్ని మీరు 4 ముక్కలుగా చేయండి. 4 ముక్కలుగా చేసిన తర్వాత 4 వైపులా కూడా విసిరేయండి. అలా మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తిని తలుచుకుంటూ విసిరేయండి. అలా విసిరితే మీరు ఎవరి గురించి అయితే ఎవరు విడిపోవాలనైతే ఈ పరిహారం చేశారో ఆ ఇద్దరు కూడా పెద్ద పెద్ద గొడవలతో విడిపోతారు. మీరు ఈ క్రియ చేస్తున్నంతసేపు కూడా ఆ ఇద్దరు వ్యక్తులను కూడా మీకు కనిపించాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి. ఇద్దరు వ్యక్తుల యొక్క మొహాలనేవి మీకు కనిపించాలి. వాళ్ళు విడిపోతున్నట్లుగా, వాళ్ళు పెద్ద పెద్ద గొడవలు పడుతున్నట్లుగా భావన అనేది మీకు రావాలి. ఆ విధంగా మీరు భావన చేస్తూ ఈ రెమెడీ అంతా కూడా ఒక 10-15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఈ విధంగా మీరు భావన చేస్తూ ఈ మంత్రాన్ని చేయండి. చేసిన తర్వాత మీకు 11 రోజుల్లోనే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నమ్మకంతో చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.